యదాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. అనకాపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని బతికించండి, పీలా గోవిందను ఇక్కడి నుండి పంపించండి. టీడీపీ సీనియర్ నాయకులు ఆవేదన. అనకాపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నిస్తేజమైపోయే పరిస్థితి వచ్చింది. దీనికి కారణమైన ఇక్కడ ఇన్ఛార్జ్ పీల గోవింద సత్యనారాయణను ఇక్కడి నుండి పంపించి పార్టీని బ్రతికించండి అని పార్టీ పుట్టిన నాటి నుండి నమ్ముకుని ఉన్న సీనియర్లు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక గొల్లవీధి రామాలయంలో మాజీ టీడీపీ కౌన్సిలర్ కుప్పిలి జగన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సమావేశంలో సీనియర్ టీడీపీ నాయకులు బోడి వెంకట్రావు, గుడాల సత్యనారాయణ, వెంకటరమణ, కోటిని ఉమా తదితరులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కార్యకర్తలే అధినేతలు అనే నినాదానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న పీలాపై గత 11 నెలల క్రితమే జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబుకి, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, మంత్రి కొల్లు రవీంద్రకు ఫిర్యాదు చేశామని, కానీ ఎటువంటి చర్యలు వారు చేయలేదన్నారు. పీలా గోవిందను వెనక్కి పంపించి స్థానిక నాయకులకు ఇన్ఛార్జిగా నియమించి పార్టీని కాపాడాలని కోరారు. అనకాపల్లి మండలంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్న నాయకులను పట్టించుకోకపోవడంతో ప్రస్తుత ఇన్ఛార్జ్ అయిన పీలా గోవింద సత్యనారాయణ ఇక్కడ పార్టీని భూస్థాపితం చేసే పనిలోనే ఉన్నారని, అతనిపై క్షేత్రస్థాయిలో విచారణ జరపాలని, అన్నింటిపైన సమగ్ర దర్యాప్తు జరిపించి నిజాలను నిర్ధారించి రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలలో, జనరల్ ఎన్నికలలో గాని పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందాలంటే తక్షణమే పార్టీలో గ్రూపులను ప్రోత్సహిస్తూ పార్టీని తాకట్టు పెట్టి పార్టీకి నష్టం కలిగిస్తున్న అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ ఇన్ఛార్జి పదవి నుండి తొలగించి పార్టీని కాపాడవలసిందిగా జిల్లా అధ్యక్షుల నుండి అధినేత చంద్రబాబు వరకు కూడా కోరుతున్నాము అన్నారు. తెలియజేస్తున్నది ఏంటి అంటే, చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి తెలుగుదేశం క్యాడర్ని, తెలుగుదేశం పార్టీని బతికించమని తెలుగుదేశం అధిష్టానాన్ని 16 నెలలుగా ఒక సిస్టమేటిక్గా పార్టీ గ్రౌండ్స్ దాటకుండా పార్టీ పరిధిలో జిల్లా అధ్యక్షుడి దృష్టికి, అలాగే రాష్ట్ర అధ్యక్షుడి దృష్టికి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి దృష్టికి, అధిష్టానం దృష్టికి, నారా లోకేష్ గారి దృష్టికి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, మంగళగిరిలో పార్టీ ఆఫీస్ దృష్టికి ప్రతి సందర్భం కూడా సిస్టమేటిక్గా ఫిర్యాదు చేసి ఇక్కడ పార్టీ పరిస్థితి ఏంటి, పార్టీలో జరుగుతున్నటువంటి నష్టం ఏంటి, క్యాడర్ ఏ విధంగా ఇబ్బంది పడుతుంది, కూటమి ఏర్పడిన తర్వాత కూడా మనకి కూటమి నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఒక ఇన్ఛార్జిగా పార్టీకి ఉన్నటువంటి వ్యక్తి ద్వారా పార్టీ క్యాడర్ని ఆదుకోవాల్సినటువంటి సందర్భం కూడా మర్చిపోయి ఈరోజు నిజంగా చెప్పాలంటే అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో తెలుగుదేశం క్యాడర్ కంటే వైసీపీ క్యాడరు గుండె చేసుకొని మాకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, మాకు ఈ ఇన్ఛార్జ్ ఉన్నంతకాలం మాకు ఏ ఇబ్బంది లేదు అని చెప్పేసి చాలా ధైర్యంగా ఉన్నారు. తెలుగుదేశం క్యాడర్కే ఆ ధైర్యం లేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇబ్బందులు పడుతుంది తెలుగుదేశం పార్టీ క్యాడర్. గత ప్రభుత్వంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదే తెలుగుదేశం సీనియర్ క్యాడర్ అంతా కూడా ఇబ్బందులు పడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం క్యాడరు అనేక ఇబ్బందులు పడుతూ చాలా చావుబతుకుల మధ్య ఉన్న పరిస్థితుల్లో మేము తెలుగుదేశంలో ఉన్నామా, ఎక్కడున్నామా అని చెప్పేసి చెప్పుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నారని ప్రతి సందర్భంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అన్ని మార్గాల్లోనూ కూడా చంద్రబాబు నాయుడు గారు అనేక మార్గాల్లో ఇక్కడ సమాచారం తెప్పించుకుంటున్నారు. ఆయన దగ్గర పూర్తి సమాచారం ఉంది. మరి వాళ్ళని అధిష్టానంలో ఉన్న వాళ్ళని, జోనల్ ఇన్ఛార్జీలని, ఇక్కడ ఉన్నటువంటి వేగుల్ని ఏ రకంగా సంతృప్తిపరుచుతున్నారో మా పీలా గోవింద సత్యనారాయణ ఇన్ఛార్జి గారు మాకు తెలియదు. కానీ ఇది మసిపూసి మారేడికాయ చేసి పార్టీ అధిష్టానం దగ్గర మార్కులు కొట్టేస్తున్నారో ఏమో తెలియదు. కానీ ఇక్కడ క్యాడర్ దగ్గర మాత్రం ఆయనకు మార్కులు లేవు. క్యాడరు అటువంటి వ్యక్తి ఇన్ఛార్జిగా ఉంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ చచ్చిపోతుందనే ఉద్దేశంతో ఇందాక పెద్దలు చెప్పినట్టు అనకాపల్లి అంటే తెలుగుదేశం పార్టీ కంటే, తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ స్థాపించినటువంటి ఈ తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ అభిమానులు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం. మరి ఈ నియోజకవర్గంలో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ చావు బతుకుల మధ్య ఉంటే మేము ఊరుకుంటామని చెప్పేసి ఈ మధ్యకాలంలో కూడా ఎన్టీఆర్ అభిమానులు అందరూ మీటింగ్ పెట్టి తెలుగుదేశం పార్టీ చావు బతుకులో ఉంది, దాన్ని మనం పట్టించుకుపోతే లాభం లేదని కూడా చర్చించుకోవడం జరిగింది. అదే క్రమంలో మరలా పార్టీ అధిష్టానంలో కథలకు వచ్చి ఇక్కడ ఏదైనా మార్పులు చేర్పులు చేస్తారేమో అని అనుకుంటే కనపడని పరిస్థితుల్లో మరలా ఈ మధ్యకాలంలో ఇష్టాగోష్ఠి సమావేశం సీనియర్లతోటి పెట్టి చర్చించుకోవడం జరిగింది. అదే క్రమంలో జరుగుతున్నటువంటిదే ఈ సందర్భం కూడా.
ఇప్పటికైనా సరే అధిష్టానం ఈ ప్రత్యేక అనకాపల్లి నియోజకవర్గం మీద, అనకాపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం కేడర్కు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, ఇబ్బందుల మీద అధిష్టానం దృష్టి పెట్టి ఈ ఇబ్బందుల నుంచి పార్టీని కాపాడి పార్టీ రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో, జీవీఎంసీ ఎన్నికల్లో, ఈ ఎంపీటీసీ ఎన్నికల్లో, జడ్పీటీసీ ఎన్నికల్లో బయటపడాలి, కేడర్ పనిచేయాలి అనుకుంటే ఇక్కడ ఇబ్బందులు తొలగించే విధంగా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జిని మార్చి స్థానికంగా కేడర్కి అందుబాటులో ఉండి కేడర్ని కలుపుకెళ్ళేవాడు, పార్టీని బతికించేవాడు ఉండాలని చెప్పేసి కేడర్ ఆవేదన చెందుతున్నారు. మేమెవరం కూడా మాకు ఈ పదవి ఆ పదవి కావాలని అడగట్లేదు, పదవుల కోసం ఎవరు పార్టీని బతికించమని అడగట్లేదు. పార్టీ చచ్చిపోకుండా కాపాడడానికే పార్టీని బతికించమని అడుగుతూ, ముఖ్యంగా ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి ఎందుకు పని చేయలేదని చెప్తున్నామంటే, సాక్షాత్తు ముఖ్యమంత్రి, జాతీయ పార్టీ అధ్యక్షులు అయినటువంటి చంద్రబాబు నాయుడిని ఇదే నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారి మీద అనేక బూతులతో మాట్లాడితే ఖండించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి ఇన్ఛార్జిని మేము భరించాలా అని చెప్పేసి అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇక్కడుండి ఈ వైసీపీ కేడర్ని తీసుకొచ్చి సీనియర్ల మీద ఫిర్యాదులు చేయిస్తున్నటువంటి మరి ఈ ఇన్ఛార్జి నాయకత్వంలో మేము పనిచేయాలని అడుగుతున్నాం. మరి తెలుగుదేశం కండువా కూడా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం కండువా కప్పుకోలేదు, తెలుగుదేశం సభ్యత్వం లేదు. అటువంటి వాళ్ళని తీసుకొచ్చి అధికార పదవులైనటువంటి చైర్మన్ పదవులు, ఇతరత్ర పదవులలో వైసీపీ వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నటువంటి ఈ ఇన్ఛార్జిని మేము భరించాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇక్కడ తెలుగుదేశం కేడర్ తెలుగుదేశానికి ఏ విధంగా మద్దతుగా నిలబడుతుంది, తెలుగుదేశానికి కొమ్ము కాస్తుంది, అధిష్టానం ఆలోచించాలి, చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి, లోకేష్ గారు ఆలోచించాలి. మీకు అన్ని మార్గాల్లోనూ అన్ని సమాచారం మీ దగ్గరకు వస్తుంది, మీరు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు. ఇక్కడ గ్రూపులను పదం పెట్టారండి పీలాగోన్ సత్యనారాయణ గారు. మాకు గ్రూపులు అంటూ లేవు, మాకున్న గ్రూపులలో ఒకటే తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు జిల్లా పార్టీ ఆఫీస్లో మేము ఉంటామండి. ఆ జిల్లా పార్టీ ఆఫీస్ పార్టీ ఆఫీస్ కదండి, అదే మరో పార్టీ ఆఫీస్ కాదు కదండి. మాకు అక్కడ ఏమో ఆదరణ ఉంటుంది. గోవింద్ గారి దగ్గరికి వెళ్తే ఒరే పోరే అంటాడండి. అసలు మాకు చిన్న సమస్య మీద వెళ్తే పోరాడాడండి, మెట్లు దిగి పోరాడాడండి. దానికి సాక్షులు కూడా బొలిశెట్టి శ్రీనివాసరావు చాలా మంది ఉన్నారు అక్కడ. అందరి సమక్షంలో కూడా మాలాంటి కార్యకర్తలు, మేము ఒక మాజీ మున్సిపల్ కౌన్సిలర్ని, ఒక మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ని, ఒక చిన్న విషయం మీద ఆయన దగ్గరికి వెళ్తే న్యాయం నా వైపు ఉండి కూడా వైసీపీకి సపోర్ట్ చేశారు, నన్ను చీఫ్ పోరా అన్నారండి. అప్పుడు కంచి ఆయన దగ్గరికి వెళ్ళడం మనిషాను. మాకు గ్రూప్ అంటే లేదు. అప్పుడు ఇక్కడ ఏంటంటే జగదీష్ గారు ప్రతి కార్యకర్తలు కూడా ఆదరిస్తారు. అందులో మన జిల్లా పార్టీ ఆఫీసు, జిల్లా పార్టీ ఆఫీస్ అయినా ఎమ్మెల్యే పార్టీ ఆఫీస్ ఒకటే కదండి మా దృష్టిలోని మేము ఉంటాం. దానివల్ల ఏంటంటే ఆయన గ్రూపులుగా మమ్మల్ని తేల్చి పారేస్తారు తప్ప మా గ్రూపులు లేవు. మాకు కావాల్సింది తెలుగుదేశం పార్టీ బాగుండాలి, అందరం కూడా కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో మేము ఉన్నాం. ఆ విధంగా ఏముందంటే మమ్మల్ని కొంత కించపరుస్తూ మమ్మల్ని దూరంగా పెడుతున్నారు. తర్వాత అండి ఆయన పదవులు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్లో 3-4 పదవులు ఇస్తున్నారండి. పీలా గోవింద్ గారిని నమ్ముకున్న వాళ్ళకి, పార్టీని నమ్ముకున్న వాళ్ళు కాదండి. దయచేసి మాత్రం పార్టీని నమ్ముకున్న వాళ్ళు కాదు, ఆయన నమ్ముకున్న వాళ్ళు మాత్రం 3-4 పదవులు అండి. ఎగ్జాంపుల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు పచ్చికూర రాము గారు నంబర్ 1 కార్యకర్త. ఆయనకి ఇవ్వడం మాత్రం మేము అందరూ కూడా సభాస్ అనుకున్నాం. మంచి నాయకుడికి ఇచ్చారు పదవిని, మార్కెట్ కమిటీ చైర్మన్, అంతవరకు ఓకే అండి. అదే ఇంట్లో స్వరూప గారండి, అంటే పచ్చికూర రామ గారు కూతురు గారు, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ అండి. ఏంటి ఇంకా అనకాపల్లిలో కాపులు ఇంకెవరు లేరండి, ఒకటి ఇచ్చారు కదండి, పచ్చికూర రామ గారు ఒకటి ఇచ్చారు కదా, రెండోది కూడా అక్కడే ఇవ్వాలండి అంటే ఎగ్జాంపుల్ అండి. అలాగే మూడోది కూడా అక్కడ ఉందండి, క్లస్టర్ ఇన్ఛార్జ్ అండి. అంటే ఒక్కో ఇంట్లో 3 పదవులు 4 పదవులు ఉన్నాయండి. మరి అటువంటి పదవులు పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నామండి. మాకు ఎమ్మెల్యే కోరలేదు, నాకు వచ్చే అవసరం లేదండి. నేను ఆల్రెడీ ఒక కౌన్సిలర్ చేశాను, ఒక ట్రస్ట్ బోర్డు చైర్మన్ కూడా చేశాను, నాకే పదవులు అవసరం లేదు. అన్న ఎన్టీ రామారావు గారు మార్చి 82 మార్చి 29 ఒకే జెండా ఎగరేస్తారో అప్పటి నుంచి కూడా అదే పార్టీ, ఒకే జెండా, ఒకే గుర్తు, ఒకే సింబల్తో ఉన్నాం మేము. పార్టీ మారి సత్యవారు కూడా పార్టీ మారాం మేము. మాకు అన్యాయం చేసినా న్యాయం చేసినా కానీ చాలామంది ఉన్నారు కష్టపడే వాళ్ళు. అటువంటి వాళ్ళకి ఆ పదవులు అటువంటి వాళ్ళకి ఇస్తే ఎంత బాగుంటుందండి. పార్టీని నమ్ముకున్న వాళ్ళు కొద్దిగా సాటిస్ఫై అవుతారు కదండి. అలాగే 84వ వార్డు మన మాధవశెట్టి చిందాల్ గారండి, గోవింద్ గారు రాకుండా మొత్తం మా కార్యకర్తలు 84వ వార్డులో ఉన్న కార్యకర్తలందరూ కూడా సమిష్టిగా పనిచేసి గెలిపించుకున్నామండి. గోవింద్ గారు రాకపోయినా సరే మా 84వ వార్డుకి మిగతా 4 వార్డులు ఆయన తిరిగాడు. ఆ 4 వార్డులు కూడా మేమయ్యాం, మీ అందరికీ తెలుసు. 84వ వార్డు మాత్రం మేము కార్యకర్తల కృషితో గెలిపించుకున్నాం మేము.
గెలిచిన వార్డు. అటువంటి వార్డు కార్పొరేటర్ మేము గెలిపించాం కాబట్టి మాతో చింతల్లి కార్పొరేటర్ సంతోషం మేము. రెండోది 84వ వార్డు ఇన్ఛార్జ్ కార్పొరేటర్ నీలబాబు అండి, అంతవరకు ఇప్పుడు ఓకే అనుకుందండి. మూడవది సాలాబ్ మోహన్ అండి, ఆయన ఏ పార్టీలో ఉంటారో ఆయనకే తెలియదు. గంటా శ్రీనివాసరావు గారు ఏ పార్టీలో అడుగుంటే అక్కడ ఉంటారు ఆయన. అటువంటి వాడికేమో 84వ వార్డు సెక్రటరీ ఇచ్చారండి. అలాగే 84వ వార్డు ప్రెసిడెంట్ తలారి లక్ష్మీ ప్రసాద్ గారు అండి. ఆ ఇంట్లో ఆల్రెడీ ఒక ఉద్యోగం కూడా ఇచ్చారు ఈ పేలగోన సత్యనారాయణ గారు. ఇవ్వద్దాం లేదని ఇవ్వాలండి, ప్రతి ఒక్కరు న్యాయం చేయాలి. మళ్ళీ రెండో పదవి ఎందుకని నాకు తెలియకొడుతున్నాను, అనేక మంది ఉన్నారు. 84వ వార్డు కార్యకర్తలతో గెలిచిన వార్డు అండి ఇది, ఆయనతో గెలిచిన వార్డు కాదు. నేను ఇప్పుడు గంటపదం చెప్తున్నానండి. పేలాగోన సత్యనారాయణ గారు అసలు మా 84వ వార్డు అసలు టచ్ చేయలేదు. మేము కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి పనిచేసి గెలిపించుకున్నాం. అటువంటి కార్యకర్తలు ఉన్నామండి. తర్వాత పేలాగోన గారి నాయకత్వంలో మాత్రం తెలుగుదేశం పార్టీ పూర్తిగా నిద్రావస్థలో ఉందండి. వాస్తవం అండి అది. మాకే కోపతాపాలు లేవండి, మేము కెన్నాలు పోగుతాం, కానీ పార్టీ మాకు ముఖ్యమండి. తెలుగుదేశం పార్టీ మళ్ళీ బాగుండాలంటే మాత్రం ఇన్ఛార్జ్ మార్చాలి, లోకల్ క్యాండిడేట్కి ఇవ్వాలండి. ఎవరంటే అవలేమండి, లోకల్ క్యాండిడేట్కి అయితే మా బాధలన్నీ తెలిసిన ఉంటారు. ఎవరు ఎటువంటి వాళ్ళు తెలుస్తుంది, మేము చెప్పుకునే సరే వింటారు. ఎక్కడి నుంచి తెలిసి చూసారు, మా పేర్లు ఇప్పటికీ తెలియవండి. నాలాటోటి పేరు, బోరెంకట పేరు తెలిస్తే కొన్ని పేర్లు. ఏ కార్యకర్త వచ్చారు, అతను వచ్చి ఆనంద్ రెసిడెన్స్లోని మీటింగ్ పెట్టారు. మీటింగ్కి అందరం వెళ్ళాం. మీటింగ్లో మేము ఒకటే అడిగాం, మాకు పెద్ద ఆయన ఎలా పూర్వపు నాయకులు ఎలా అయితే మాకు విలువ ఇచ్చేవారో కార్యకర్తలకి, అదే విలువ మాకు కావాలని అడిగాం. అలాగేనమ్మా మా బెడ్రూమ్ తలుపులు కూడా మీకు తెరిచే ఉంటాయి అని చెప్పారు ఆయన. అలాగే 1 సంవత్సరం తెరిచే ఉన్నాయి. ఆ తర్వాత నుండి మరి అతనికి ఎవరు చెప్పారో, లేదంటే మేము కార్యకర్తలుగా అతనికి హానలేదో, పాత కార్యకర్తలకు అందరికీ కూడా మెసేజ్లు కానీ మమ్మల్ని కలుపుకు వెళ్ళడం కానీ ఏ పరిస్థితుల్లో జరగలేదు. కాకపోతే ఇక్కడ నేను మాట్లాడితే ఈవిడికి పదవి రాలేదని మాట్లాడతారేమో అనుకోవచ్చు, అది కాదు. పక్కాగా ఆ రోజు రఘుబాబు గారు వైసీపీకి క్యాండిడేట్ గా ఉన్నప్పుడు పనిచేసినటువంటి కొంటాల రత్నకుమారికి జిల్లా అధ్యక్షురాలు పదవి వేశారు. జిల్లా అధ్యక్షురాలు కాదు, జిల్లా కోశాధికారి వేశారు. తర్వాత నెక్స్ట్ స్టేట్ వేశారు. అలాగ ఏంటంటే వైసీపీకి పనిచేసిన వాళ్ళకి, కాంగ్రెస్ లో పనిచేసిన వాళ్ళకే పదవులు ఉన్నాయి. ఈ రోజు ఎవరైతే గోవింద సత్యనారాయణ గారికి బాగా భజన చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే పదవులు ఉంటున్నాయి. మాకు కనీసం కబుర్లు కూడా లేవు. మేము పార్టీ పేరు చెప్పి ఎక్కడా మేము పాడు చేయలేదు. పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి ఉన్నాం. కాబట్టి ఏ ఇన్ఛార్జ్ వేసినా పార్టీకే మేము పనిచేస్తాం. ఏంటంటే నాయకులు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకసారి మీటింగ్లోని ఏబిఎం వారు ఇంటర్వ్యూలోని మా కార్యకర్తలు అలుగుతారు కానీ ఎక్కడికి పోరన్నారు. ఆ ధైర్యం ఉంది. కానీ మేము అలిగి కూర్చుంటే కూడా పార్టీకి నష్టం జరుగుతుంది. మేము ఓటు అడిగామనుకోండి, మాకు ఓటు అడిగినోడు ఏదో పని చేయమంటాడు, మాకు కాకపోయినా అడిగి మేము పని చేయాలి. మేము తీసుకెళ్తే అక్కడ పని జరగట్లేదు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలతో ఇన్ని ఇబ్బందులతోని స్థానిక బోర్డు మన తెలుగుదేశం పార్టీలో వేసే స్థానిక ఎన్నికలు కూడా జరగలేదు. ఒక మహిళా కమిటీ లేదు, ఒక స్థానిక కమిటీ లేదు, ఒక రైతు కమిటీ లేదు, ఏ కమిటీలు లేవు. కమిటీ ఎవరికి వేస్తున్నారో తెలీదు. కమిటీ వేసిన మనుషులు తీసుకెళ్ళాలి. మాకు కబురే లేనప్పుడు మేము మనుషులు ఎలా తీసుకెళ్ళగలం? నా ఉద్దేశం, ఒక సీనియర్ కార్యకర్తగా, ఒక మహిళా కార్యకర్తగా నా అభిప్రాయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఇక్కడ 100కి 85% కోమాలో ఉంది. దాన్ని బతికించాలంటే ఇక్కడ ఇన్ఛార్జీల్లో మార్చుకుంటారో, పెద్ద అయినా ఏం చేస్తారో, ఎవరికి ఇచ్చినా మేము పని చేసేందుకు మేము సంసిద్ధంగా ఉన్నాం. కానీ ఇక్కడ ఇన్ఛార్జ్ మమ్మల్ని కలుపుకొని వెళ్ళట్లేదు. ఇది మా సీనియర్ కార్యకర్తలదే కాదు, అందరి కార్యకర్తలది కూడా ఇది ఆవేదన. కాబట్టి ఏమన్నా ఇందులో మేము తప్పుడు మాట్లాడుంటే అధిష్టాన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కూడా మరణించాలి. ఆ టీడీపీ యాడ్లోని వేసిన వాళ్ళకే పదవులు అంటే ఇప్పుడు నారాయణ యాప్ ఉపయోగించలేను. నేనేమైపోవాలి? నేను ఫీల్డ్ లో వర్క్ చేయగలగానే ఆ ఫోన్ పెట్టుకొని పని చేయడం రాదు మాకు. మా ఇంట్లో వాళ్ళు ఉన్నారు, ఆ పిల్లలేమో నువ్వు చేసి పనేదండుగా నీకు మళ్ళీ మేము చేస్తాం ఏంటన్నారు. కాబట్టి ఆ యాప్ లో. అందరికీ నమస్కారం అండి. నేను పార్టీలో ఇప్పుడు 32 సంవత్సరాల పార్టీలో ఉన్నానండి. నాది 17వ వార్డు, టీడీ ప్రెసిడెంట్ అండి. నా పేరు వీర వెంకటప్పారావు, దాడి వీర వెంకటప్పారావు. అయితే ఇప్పుడు జరిగిన సమస్య ఏంటంటే మా దగ్గర అక్కడ దాడి వీర దగ్గర మ్యాచ్ ఉన్నంతసేపు కూడా కార్యకర్తకు విలువ ఉండేది. ఏ పనిచేసి కార్యకర్తకు మంచి విలువ ఇచ్చేవారు ఆయన. ఈవేళ ఆయన మా బ్యాడ్లో కొలితే పార్టీ మారి వెళ్ళిపోయారు. కానీ మేము ఎవరు పార్టీ మారలేదు, పార్టీలో ఉండిపోయాం అలాగా. ఆ తర్వాత పేల గోవింద్ గారు వచ్చారు. గోవింద్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు ఎంతో బాగుంది, మాతో కలిసారు ఆయన. ఆ తర్వాత
మమ్మల్ని అసలు పట్టించుకున్నాడు కాదు. మేము చేసిన పనులు కూడా ఎవరో కొత్త వాళ్ళు వచ్చి వైసీపీ వాళ్ళని ఆదరించాడు ఆయన. మేము సీనియర్ పక్కన పెట్టేవాడు. ఇప్పుడైతే మా క్లస్టర్ ఇన్ఛార్జ్ సురేంద్ర మీటింగ్ పెట్టి ప్రత్యేకంగా చెప్తాను, ఇక్కడ ఆఫీస్కి వస్తేనే మీ పదవులు వస్తాయట, వాళ్ళ ఆఫీస్కి వెళ్తేనే పదవులు వస్తారట. ఆయన ప్రత్యేకంగా మీటింగ్ పెట్టి ఇక్కడ క్లీన్గా చెప్తున్నాడు. వాస్తవంగా మేము పార్టీకి ఎందుకు వెళ్ళాలి, మాకు గౌరవించలేదు, బట్టి అక్కడికి వెళ్ళట్లేదు ఆఫీస్కి. మనం గౌరవించలేదు, ఎందుకు వెళ్ళాలి మేము ఆఫీస్కి? మా సీనియర్ గౌరవిస్తే మేము కంపల్సరీ అప్పటికి అక్కడ కూర్చుంటాం. మాకు ఇన్ఛార్జ్ ఆయన పెట్టి ఆయన కూర్చుంటాం. మనం గౌరవించలేదు, ఎందుకు వెళ్తాం వాడికి? దానివల్ల మేము ఆఫీస్కి వెళ్ళామండి. ఇప్పుడు జగదీష్ కుమార్ మా కష్టకాలు ఆయన ఆదుకుంటున్నాడు బట్టి మేము ఆఫీస్కి వెళ్తున్నాం. అది తప్పట ఆయనకి. ఆయన తెలుగుదేశం పార్టీ కాదండి ఆయన. అయితే మేము వరద క్రియేట్ చేసి సురేంద్ర ఏమో క్లియర్ చెప్తున్నాను, ఆయన ఫోన్ చేసి ఆయన మీటింగ్ పెట్టి చెప్తున్నాడు. అక్కడికి వెళ్తే మాత్రం మేము పదవిలో మాకు వస్తేనే పదవులు ఇస్తాం. మేము దాని ఇష్టం పెట్టి మేము వెళ్ళలేదండి. అందుకని దయచేసి మాకు మా తాళ బాధలు తెలిసిన నాయకులు లోకల్ నాయకుని ఇవ్వాల్సింది కోరుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నామండి. 1982 అన్న శ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా పార్టీలో ఉంటూ నేటికి 45 సంవత్సరాలు పార్టీ స్థాపించి 45 సంవత్సరాలు బట్టి కూడా పార్టీకి సేవలు చేస్తూ పార్టీ విజయాలకు అంకిత భావంతో పనిచేస్తూ అందరి మన్ననలో పొందుతూ ఇప్పటి వరకు కూడా పార్టీలోనే ఉంటూ పార్టీకి అనుగుణంగా ఉంటున్నాను. నేనైతే 1982 నుంచి పార్టీ పదవిలో బీసీసీఎల్ అధ్యక్షులు చేశాను. తెలుగుదేశం పార్టీ కోర్ కమిటీలో ఒక నెంబర్గా పనిచేశాను. తరువాత ప్రస్తుతం అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ పట్టణ వైస్ ప్రెసిడెంట్గా కూడా కొనసాగుతున్నాను. మరి ఈరోజు ఈ సమావేశానికి పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, పార్టీలో 45 సంవత్సరాలు పనిచేస్తూ ఏ ఒక్క పదవి అడగకుండా ఉంటూ పార్టీ అన్న ఎన్టీ రామారావు 82 నుంచి కూడా పెట్టిన దగ్గర నుంచి కూడా ఎంతో మంది నాయకులు ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా ఉన్నటువంటి నాయకులందరికీ కూడా నా గురించి తెలుసు. ఏనాడు కూడా పదవి ఆశించి ఏ ఒక్క పని చేయలేదు. పదవి అక్కర్లేకుండా పార్టీ విజయానికే శ్రమిస్తూ ఇంతవరకు కూడా నేను వచ్చాను. మరి 2024 తెలుగుదేశం పార్టీ ఎలక్షన్లో కష్టపడి పనిచేసాం. పార్టీ సిద్ధాంతం ఏంటంటే, అన్న ఎన్టీ రామారావు గారు ఎవరికైతే టికెట్ ఇస్తారో వాళ్ళకు పనిచేసి వాళ్ళ విజయానికి పనిచేయడమే అని చెప్పేసి పార్టీ అధిష్టానం ఏం చెప్తే చెయ్యాలని చెప్పేసి ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఎవరికి టికెట్ ఇచ్చారన్నది కాదు, వ్యక్తి ఎవరన్నది కాదు, పార్టీ టికెట్ ఇచ్చిన తర్వాత ఆయన్ని గెలిపించాలనే ఉద్దేశంతో ఇక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ కలిసి పనిచేయడం ఒక అలవాటు. ఇది తెలుగుదేశం పార్టీ అనకాపల్లి నియోజకవర్గం అంటే ఒక కంచుకోట. అది నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అనకాపల్లి నియోజకవర్గం ఏంటి, దాని పరిస్థితి ఏంటనేసి. మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మరి ఐటీ మంత్రివర్యులు, మరి నిన్నగాక మొన్న వచ్చినటువంటి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి లోకేష్ బాబు గారు ఎన్నో రాష్ట్రానికి ఎటువంటి పనులు చేస్తున్నారంటే, భారతదేశంలో కాకుండా వివిధ దేశాల్లో కూడా ఇటువంటి వర్కర్స్ ఉన్నారంటే ఎంతో మెచ్చుకొని చంద్రబాబు నాయుడు గారికి